హాయ్ అండి, అందరూ గోరింటా పెట్టుకున్నారా? ఇదిగో నేను కూడా పెట్టుకున్నా. మా వాచ్మెన్ భార్య తెచ్చి వారం రోజులు అయిందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇవాళ తీసి పెట్టుకుంటున్నాను, ఆషాఢం వెళ్ళిపోతుంది కదా అని. గోరింటా గురించి అందరూ ఒక్కొక్క కథ చెప్తారు కదండి. నాకు తెలిసిన ఒక చిన్న కథ మా అమ్మ చెప్పింది కదా. మా అమ్మకి వాళ్ళ అత్తగారు చెప్పింది కదా, అంటే మా నాన్నమ్మ చెప్పింది కదండి. గోరింటా చెట్టు కిందే కూర్చుని సీతాదేవి తన బాధలన్నీ చెప్పుకునేదంట. ఆ గోరింటా చెట్టుకే దగ్గరే ఉండి తన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటే రాముల వారిని కలిసిన తర్వాత సీతాదేవి, నేను ఎప్పుడు ఈ చెట్టు కిందే కూర్చుని నా కష్టాలన్నీ చెప్పుకునేదాన్ని, తినే నాకు తోడుగా ఉండేదని చెప్తే, అప్పుడు గోరింటా చెట్టుకి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎవరింట్లో ఉన్నా శుభకార్యాల్లో ఉంటావు, అలాగే నిన్ను ధరించిన వాళ్ళందరూ నిన్ను చూసుకుని మురిసిపోతూ ఉంటారని చెప్పి వరం ఇచ్చారంటండి. అలాగే కదండి, మనం గోరింటా పెట్టుకుని చేతులను చూసుకుని ఎర్రగా పండేసరికి చాలా మురిసిపోతూ ఉంటాం కదా. రాముల వారి ఇలా వరం ఇచ్చారంటండి గోరింటా చెట్టుకి. అది మా నాన్నమ్మ చెప్పింది కదండి. నాకు తెలిసిన ఒక చిన్న కథ. నచ్చిందా?